నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. మనీని అట్రాక్ట్ చేయాలంటే మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటారు? మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే మంచిది అంటారు? అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ ఒక క్వశ్చన్ మీకు, మన లాంగ్వేజ్ ఏంటి మేడం? తెలుగు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. భారతదేశంలో మేజర్ లాంగ్వేజ్ ఏంటి? హిందీ మాట్లాడుతూ ఉంటుంటాం కదా. యూనివర్స్కి ఏదైనా లాంగ్వేజ్ ఉందా? మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్. ఎస్, యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఫీలింగ్స్. సో ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేదు, నాకు డబ్బులు కావాలి, మన కోరికలు చెప్తాం కదా. కోరికల్ని తెలుగులో అడుగుతాం, లేదా మీకు వచ్చిన భాషలో మీరు అడుగుతారు. అంటే మీరు యూనివర్స్ని, హయ్యర్ సోర్స్ని అడుగుతున్నారు మీ యొక్క కోరికల్ని. బట్ లోపల ఏ ఫీలింగ్ ఉంది? లేదు అన్న ఫీలింగ్ ఉంది. లోపల లేదు అనే ఎమోషన్ ఉంది, లోపల కొరత అనే ఎమోషన్ ఉంది, లోపల బాధ, భయం, అభద్రత, ఫ్రస్ట్రేషన్, ఇలాంటి ఎమోషన్స్ ఉన్నాయి. సో యూనివర్స్ తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? మీ యొక్క ఎమోషన్స్. సో అదేమనుకుంటుంది? యూనివర్స్ ఏమనుకుంటుంది? హయ్యర్ సోర్స్ ఏమనుకుంటుంది? తదాస్తు అంటుంది. దేనికి తదాస్తు అంటుంది? మీ యొక్క ఫీలింగ్స్కి తదాస్తు అంటుంది. యాక్చువల్గా మీరు కోరుకున్నారు, డబ్బులు కావాలని కోరుకున్నారు, మీరు అడిగింది తెలుగులో, మీకు వచ్చిన భాషలో. బట్ యూనివర్స్కి అర్థమైంది ఏంటి? ఎమోషన్స్, ఫీలింగ్. ఓకే, తదాస్తు. మీరు భయపడతా అడిగితే, అభద్రతతో ఉంటే, లేదు అనే ఫీలింగ్తో ఉంటే, తదాస్తు, ఇంకా నీకు అలాంటి మనుషులను పంపించి ఇంకా నిన్ను బాగా భయపెట్టించేస్తా. ఓకే, అలాంటి పరిస్థితులు నేను క్రియేట్ చేస్తా. ఇంకా నువ్వు లేదు లేదు బాగా ఫీల్ అవుదులే, బాగా ఇబ్బంది పెట్టేస్తా, తదాస్తు అంటుంది. ఎవరు అడిగింది? మనమే అడిగింది. ఎవరు తెలుసుకోవాలి యూనివర్స్ లాంగ్వేజ్? మనమే తెలుసుకోవాలి. చాలామందికి ఈ విషయం తెలుసు, ఓకే, ఎమోషన్స్ అనేసి. బట్ అది ఎలాగా? కంటిన్యూస్గా హై వైబ్రేషన్, హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి అంటుంటారు కదా. అంటే అర్థమైందంటే హై ఎమోషనల్ స్టేట్లో ఉండాలి. ఓకే, ఇక్కడ వైబ్రేషన్ అన్నా, ఫీలింగ్స్ అన్నా, ఎమోషన్స్ అన్నా, లేదా ఫ్రీక్వెన్సీ అన్నా, అన్నీ కూడా ఒకటే, ఎమోషనల్ స్టేట్. సింపుల్గా మీరు అడుగుతున్నారు, బట్ అక్కడ యూనివర్స్కి ఏమర్థమవుతుంది? మీ యొక్క ఫీలింగ్స్ అర్థమవుతుంది. మన ఎమోషన్సే ఎక్కువ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎస్, యూజువల్గా మనకి కొంతమంది సపోర్ట్ చేయలేదని మనం ఫీల్ అవుతాం. అవును, ఆపర్చునిటీ ఇవ్వలేదనేసి లోపల కోపం పెట్టుకుంటాం. డబ్బు అడిగితే అందలేదని, డబ్బు ఇవ్వట్లేదు, నా యొక్క బిజినెస్కి సపోర్ట్ చేయలేదు. కొంతమందికి రిలేటివ్స్లో, లేదా ఇన్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, మన ఓన్ పేరెంట్స్ కావచ్చు, స్పౌస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తుంటే బాగుండు అనే బాధలో ఉంటాం కదా మనము. ఇప్పుడు దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? బిజినెస్లో చీట్ చేస్తుండొచ్చు, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఓకే, ఎప్పుడైతే అక్కడ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుందో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో ప్రవహిస్తుంది. ఆ కాస్మిక్ పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా మీరు మనీని అట్రాక్ట్ చేస్తారు. దాచిపెట్టేస్తూ ఉంటాం. కాన్షియస్ మైండ్ యూజ్ చేసి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కోపాన్ని దాచిపెట్టేస్తూ ఉంటాం, బయటికి నటిస్తూ ఉంటాం. అరుంధతి సినిమాలో రామ్మ లోపలికి రా, అబ్బాయి పైన ఉన్నాడు, బట్ అక్కడ లోపల ఏముంది? విపరీతమైన కోపం ఉంది, ద్వేషం ఉంది, బయట నవ్వుతూ ఉంటాం. అదేదో స్కిల్ అనుకుంటాం మనం, యాక్చువల్గా నైపుణ్యం అనుకుంటాం, నేను తెలివైన అనుకుంటాం, చూడు నాలో కోపం లేదు కదా, ఇలా అనుకుంటాం. కానీ లోపల ఆ సబ్కాన్షియస్ మైండ్, ఆ జీని, ఓకే, అలాద్దీన్ అద్భుత దీపం, ఆ అద్భుత దీపం, ఆ జీని ఏం చేస్తుందంటే స్లోగా ఆ నెగిటివ్ పీపుల్ని అంతా కూడా రోజులు గడిచే కొద్దీ అలాంటి నెగిటివ్ పీపుల్ని అంతా కూడా తీసుకొస్తూ ఉంటుంది. కానీ మీరు అవాయిడ్ చేస్తూ ఉంటారు. యూజువల్గా ఎమోషన్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. కోపం నాకు లేదు, ఓకే అన్నట్టుగా తప్పించుకుంటూ ఉంటాం. అదేం చేస్తుందంటే ఒకరోజు ఒక పెద్ద ప్రాబ్లమ్ని, అది హెల్త్ రూపంలో కావచ్చు, లేదా రిలేషన్షిప్ రూపంలో కావచ్చు, ఆఫీసులో, బిజినెస్లో, కెరీర్లో, ఏదో ఒక రూపంలో మీ ముందు ఒక మెగా ప్రాబ్లమ్ని మీ ముందు ఉంచుతుంది. అప్పుడు తెలుస్తుంది, ఓ మై గాడ్, లోపల అది ఉంది. అది క్లియర్ చేసుకోకపోతే అది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అది అసూయ కావచ్చు, జెలస్ కావచ్చు, బాధ, భయం, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా అలాంటి సిచ్యువేషన్స్ స్లోగా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి నాకు కోపం లేదు అని దాచిపెట్టుకోబాకండి. ఓకే, దాన్ని ఎలా హీల్ చేసుకోవాలో అది 21 days ఫ్రీగానే చేస్తాం. ఓకే, 7 daysకి మాత్రమే క్లాస్ ఫీజ్. న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్లో మీరు జాయిన్ అవ్వడానికి 7 daysకి మాత్రమే క్లాస్ ఫీజ్, అది కూడా చాలా తక్కువ. ఓకే, 2 బోనస్లు. ఒకటేంటి? ఇన్నర్ చైల్డ్ హీలింగ్. దీంట్లో మనం ఈ
నెగిటివ్ ఫీలింగ్స్ అంతా కూడా హీల్ చేస్తాం. ప్లస్ 1 year సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్, అది 1 year ఉంటుంది. డైలీ 10 minutes. ఎక్కువసేపు మీరే ఓకే 1 year ఎలాగా అంత అవసరం లేదు, జస్ట్ మీతో నేను ఉంటా ఒక 10 minutes ప్రోగ్రామింగ్ చేసి వదిలేస్తాను అంతే. మీరు రోడ్లో వెళ్తూ ఉంటే కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒకసారి వినేయచ్చు అంతే. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ఆ కోపాన్ని క్లియర్ చేసుకునే దాంట్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటి? కాలర్. నా జీవితంలో రియాలిటీకి నేనే బాధ్యుణ్ణి. నా యొక్క ఆలోచనలకి, నా యొక్క ఎమోషన్స్కి, నా యొక్క నమ్మకాలకి, నా యొక్క పరిస్థితులకి నేనే బాధ్యుణ్ణి. నా దగ్గర డబ్బు లేదంటే నేనే బాధ్యుణ్ణి. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటే దానికి నేనే బాధ్యుణ్ణి. నన్ను ఎవరైనా చీట్ చేశారంటే దానికి కూడా నేనే బాధ్యుణ్ణి. ఎందుకు? నాలో ఎమోషన్ ఉంది, నాలో నైపుణ్యం లేదు. చీట్ చేసే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అనే నైపుణ్యాన్ని, అనే లైఫ్ స్కిల్ని ఇంకా నేను డెవలప్ చేసుకోలేదు అని వాళ్ళు మిర్రర్స్ ద్వారా ఒక ప్రతిబింబం మీకు చూపిస్తుంది మీలో ఏముందో అది. ఓకే, ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ కోపం అనే ఫీలింగ్తో నేను ఉన్నందుకు ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఈ నెగిటివ్ పీపుల్ అంతా కూడా నేనే ఆకర్షించాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ క్రియేటింగ్ దిస్ యాంగర్, దిస్ ఫ్రస్ట్రేషన్ ఇన్సైడ్ మీ. ఈ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ కి నేనే సృష్టికర్త. ఇప్పుడు నేనే క్లియర్ చేసుకుంటా. నేను దేని మీద అయితే ఫోకస్ చేస్తానో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. అదే సృష్టించబడుతుంది. వేర్ ఎనర్జీ ఫ్లోస్ క్రియేషన్ హ్యాపెన్స్. ఈ రోజుటి నుంచి నెగిటివ్ పీపుల్ మీద, నెగిటివ్ లక్షణాలు ఉన్న మనుషుల మీద వెతికి మరి విమర్శించను, జడ్జ్ చేయను. ఎందుకు అంటే నేను ఫోకస్ చేసే కొద్దీ, అంటే నేను దృష్టి పెట్టే కొద్దీ శక్తి ప్రవహించి అది ఆకర్షించబడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి మనుషుల్ని ఇంకా తయారవుతారు. అలాంటి మనుషులు నేను ఆకర్షిస్తాను. నేను ఇంకా ప్రాబ్లమ్స్ లోకి పడతాను. ఈ రోజు ఇంత క్లారిటీ వచ్చినందుకు డియర్ మనీ థ్యాంక్ యూ. యాక్చువల్గా నీ వల్లే ఈ రోజు నాకు ఈ క్లారిటీ వచ్చింది, ఈ జ్ఞానం వచ్చింది. సపోర్ట్ చేయలేదు అందుకే నేను డబ్బు సంపాదించలేదు. జనాలు సపోర్ట్ చేయలేదు అందుకే నేను డబ్బు సంపాదించలేదు అని ప్రతిసారి నిందించి కోపాన్ని పెట్టుకొని ఈ రోజు నేను ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నా యొక్క ఎమోషన్స్ కి నేనే బాధ్యుణ్ణి అని నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే నీ నెగిటివ్ ఎమోషన్స్ క్లియర్ చేసుకున్నాను, ఆటోమేటిక్ గా నాలో స్పేస్ ఏర్పడుతుంది. ఆటోమేటిక్ గా పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది. So thank you so much for all the people who are not supported me, who cheated me. Thank you so much for my feelings. Dear anger, I love you. నీ వల్లనే నేను ఈ రోజు లెసన్ నేర్చుకున్నాను. I love you all the people. మీరేం చేయాలనుకుంటున్నారో అది మీరు చేశారు. మీ యొక్క స్వభావం అది చూపించారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అసలు మ్యాటరే కాదు. ఎప్పుడైతే నేను క్లెన్స్ అయ్యానో నాలో డబ్బు సంపాదించడానికి చాలా కొత్త ఐడియాస్ జనరేట్ అయ్యాయి. సో ఆటోమేటిక్ గా నేను అభివృద్ధిలోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ మనీ. థ్యాంక్ యూ సో మచ్ డియర్ పీపుల్. ఐ లవ్ యూ సో మచ్. యాక్చువల్గా మీరందరూ కూడా నెగిటివ్ పీపుల్ కాదు. మీరందరూ కూడా నా యొక్క టీచర్స్. సో నాలో ఏముందో తెలిపే ప్రతిబింబాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్.
ఓకే, హౌ డూ యూ ఫీల్? గుడ్, రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడైతే మనకు బ్లాక్స్ ఉన్నాయో, ఎవరి వల్ల అయితే బ్లాక్ అయ్యామనుకున్నామో, ఫర్గివ్ చేసినప్పుడు ఉండే ఫీల్ ఏదైతే ఉంటుందో అది పొందామో అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అమేజింగ్ 3 సీక్రెట్స్ చెప్తాను. సో డబ్బు మీ చేతిలో స్టిక్ అవ్వాలంటే అమేజింగ్ సీక్రెట్స్ 3 చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవేర్నెస్తో ఉండాలి. అంటే హై కాన్షియస్నెస్ ఉండాలి. అంటే అవేర్నెస్ మీన్స్, హై కాన్షియస్నెస్ మీన్స్ మీకు ఈ లైఫ్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ మీకు తెలియాలి, డబ్బుకు సంబంధించిన నాలెడ్జ్ మీకు తెలియాలి. ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా మీ యొక్క అవేర్నెస్, మీ యొక్క కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీరు ఆలోచన చేసే విధానం, మీ యొక్క ఎమోషన్స్ అంతా కూడా డిఫరెంట్గా మీరు మేనేజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? అవేర్నెస్. ఆ అవేర్నెస్ ఖచ్చితంగా మన క్లాస్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ పాయింట్ ఏంటంటే మీ యొక్క ఎమోషనల్ స్టేట్. 3 ఎమోషన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. 1 లవ్, ప్రేమ. ప్రేమతో మీరు ఉండాలి. సెకండ్ ఎమోషన్, ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని, ప్రతి ఒక్క మనిషిని అప్రిషియేట్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి? అప్రిషియేషన్. థర్డ్ ఫీలింగ్ సరదా. సో ఫన్. ఎక్కడైతే లవ్, ఫన్, అప్రిషియేషన్ ఉంటుందో డబ్బులు ఆడుకొస్తాయి, అంతే, ఫినిష్. సో ఈ 3 ఫీలింగ్స్ని మీరు బాగా మాస్టర్ చేయాలంటే మీరు ఇంకా ఎక్కువగా సాధన, నాలెడ్జ్ ప్లస్ తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఈ క్లాస్లో వస్తే మనం దాదాపుగా మీరు 28 డేస్ నాతో ఉంటారు. ఓకే, దాంతోపాటు 1 year నాతో పాటు ట్రావెల్ చేస్తారు. ఓకే, సో ఆటోమేటిక్గా ఖచ్చితంగా మీరు ఈ జస్ట్ 28 డేస్లోనే మీరు అద్భుతాలు అయితే గ్యారంటీగా చూస్తారు. నేను డ్యామ్ ష్యూర్గా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను బుక్ కూడా రాశాను. ఓకే, ఐ నో అబౌట్ మనీ. రండి, జాయిన్ అవ్వండి, మీ జీవితాలను అద్భుతంగా మార్చుకోండి. సో పాత ఆలోచనలు, పాత ఎమోషన్స్తో కొత్తగా మీ లైఫ్ని సృష్టించుకోవాలంటే అది అవ్వదు, అది ఇంపాసిబుల్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకుంటారో ఆటోమేటిక్గా మీ జీవితంలో కొత్త రియాలిటీని మీరు చూస్తారు. అది డబ్బు పరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, కెరీర్లో, ఎగ్జామ్స్, ఏదైనా కావచ్చు. ఓకే, ఫస్ట్ ఫోకస్ దేని మీద ఉండాలి? మీ మీద ఉండాలి. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మహేష్ గారు చెప్పినట్టుగా Feb 4th క్లాస్ స్టార్ట్ అవబోతుంది. మనీకి సంబంధించి బ్లాకేజెస్ ఉన్నాయి, మనీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ ఈ క్లాస్ చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసినా మీకు ఒక ఐడియా వస్తుంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.